నిన్న ఏబిఎన్ ఛానల్లో జరిగిన ఒక చర్చా కార్యక్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమిపై విరుచుకుపడ్డారు. తీవ్ర హెచ్చరికలు చేశారు. ఎల్లో మీడియా బట్టలిప్పేశాడు, ప్రజల ముందు పెట్టేశాడు. జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై జర్నలిస్టు వెంకటకృష్ణ తన ఏబిఎన్ ఛానల్లో చర్చకు పెట్టి కొంతమంది ఉప్మా నేతలను తీసుకొచ్చి తీవ్రంగా స్పందించారు. జగన్ ఉపయోగించిన శాడిజం, శాడిస్ట్ వంటి పదాలపై వెంకటకృష్ణ తనదైన శైలిలో సెట్టలు వేస్తూ ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. వెంకటకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ, వెంట్రుక, సులభ్ కాంప్లెక్స్ ముందు బ్లాక్ టికెట్స్ అమ్ముకునే నువ్వా ఇంగ్లీష్ గురించి మాట్లాడేది? జగన్ లాంగ్వేజ్ మీద మాట్లాడే అర్హత లేదు, సిగ్గుండాలి వెంకటకృష్ణ అంటూ తీవ్ర పదజాలంతో ఎద్దేవా చేశారు. ఈ ఘటన రాజకీయ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జర్నలిస్ట్ తన విశ్లేషణను వ్యక్తపరచగా, మరోవైపు అధికార పార్టీ నాయకుడు దానికి ఘాటైన రీతిలో స్పందించడం చూస్తుంటే రాష్ట్రంలో రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టమవుతోంది. ఈ మాటల యుద్ధం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి. ఈ సదరు వెంకటకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట గురించి ఏదో అంటున్నారు. మనము అతనికి అర్థమయ్యేలాగా చెప్దాం. ముందుగా వెంట్రుక కృష్ణ ఏమంటున్నాడు చూడండి. ఇది సేడిజం కాకపోతే ఏమిటని అడుగుతా ఉన్నా. సరే, ఈ సేడిజము, ఈ సేడిస్టులు అనేది ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చి మనకు తెలియదు, కానీ నాకు అర్థమైంది శాడిజము, శాడిస్టులు అని. శాడిజం అండి, అది ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ శాడిజం. అదే అందుకని వెంకటకృష్ణకు తెలిసింది సేడిజం కాదంట. పక్కన ఎవడో ఇంకా పులిసిపోయిన పకోడీ ప్యానల్లో పుల్కాగాళ్ళు వస్తుంటారు కదా, వాళ్లకు ప్రొనౌన్సియేషన్ తెలిసినట్లు శాడిజం అనాలా, సేడిజం అనకూడదు అంట. గూగుల్కి వెళ్ళి SADISM ప్రొనౌన్సియేషన్ అని మీరు టైప్ చేయండి. నేను కూడా టైప్ చేశాను. ఏమొస్తుందో నేను చూపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. Sadism, 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 sadism. సులభ్ కాంప్లెక్స్ బయట బ్లాక్లో టికెట్లు అమ్ముకునే వాడికి సూట్ వేసుకొని స్టూడియోకు తీసుకొస్తే ఇట్లానే ఏడుస్తుంది సేడిస్ట్ వెంకటకృష్ణ. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, సులభ్ కాంప్లెక్స్ ముందర లీగల్గా కూడా టికెట్లు అమ్మే అర్హత వీళ్ళకి లేదు. అక్కడ కూడా సులభ్ కాంప్లెక్స్ ముందర బ్లాక్ టికెట్లు అమ్ముకునే బతుకులు వీళ్ళవి. వీళ్ళు ప్రొనౌన్సియేషన్ గురించి మాట్లాడడం సిగ్గుండాలా వెంట్రుకృష్ణ? పో, సులభ్ కాంప్లెక్స్ దగ్గర టైం అయింది, పో.